ఎప్పుడు కూడా ఒకే బ్రాండ్ మీద మనం డిపెండ్ అవ్వడం వల్ల, ఒకే రకం మీద మనం డిపెండ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా కూడా మనం మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ రకమైనటువంటి విత్తనమైనా కూడాను అది గ్యారంటీ అని చెప్పి ఎవ్వరు ఇవ్వరండి. గ్యారంటీ అని చెప్పి కంపెనీ కూడా ఉండదండి. సో అది ఒక నమ్మకదగ్గమైనటువంటిది, అంటే ట్రూత్ఫుల్ అని అనేది ఉంటుంది. ప్రతి ఒక్క సీడ్ పైన కూడా ట్రూత్ఫుల్ అనే ఉంటుంది, అంటే నిజమైనది, నమ్మదగ్గమైనది అని మాత్రమే ఉంటుంది తప్ప ఇది గ్యారంటీ, ఇది ఖచ్చితమైనది అని మాత్రం ఉండదు. సో కాబట్టి ఖచ్చితంగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు సాగు చేసుకునేటువంటి దాంట్లో ఎప్పుడు కూడా ఒకే రకం మీద డిపెండ్ అవ్వకుండా ఒక 2-3 రకాలు ఎంచుకోవడం అనేది చాలా వరకు ముఖ్యం విత్తనాల విషయంలో. సో కాబట్టి మీకు నచ్చిన దాంట్లో ఒక 2-3 రకాలు వేరు విత్తనాలని ఒక 2 ఎకరాల్లో కనీసానికి ఒక 3 రకాల విత్తనాలని కూడా వేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 2 ఎకరాల్లో మొత్తం కూడా ఇదే ఒకే రకం వేసుకున్నట్లయితే ఒకవేళ నష్టం జరిగినట్లయితే పూర్తిగా 2 ఎకరాలు పోవడం జరుగుతుంది. అదే 3 రకాలు వేసుకున్నట్లయితే ఒక రకం నష్టం పోయినా కూడా మీకు మిగిలినటువంటి 2 రకాలు లాభదాయకమైనటువంటి పంటను తీసేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా కూడా 2-3 రకాలను ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి.